హాయ్ ఎవ్రీవన్. ఈ క్లాసు సెకండ్ బీకామ్ వొకేషనల్ వాళ్ళకి బిజినెస్ లా ఉంది కదా, అది థర్డ్ యూనిట్లో ఉంది చూడండి. మీకు థర్డ్ యూనిట్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ టు ద వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ టు ద మైనర్ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అని అడుగుతాడు. మైనర్ కాంట్రాక్ట్కి అగ్రిమెంట్కి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటని అడుగుతాడు. యాక్చువల్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1975 ప్రకారం యాక్చువల్లీ మైనర్ అంటే బిలో 18 ఇయర్స్ ఎవరైతే కంప్లీటెడ్ చేయరో, నాట్ కంప్లీటెడ్ హిస్ ఏజ్ 18 ఇయర్స్, 18 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేయరో వాళ్ళని మైనర్ అంటారనమాట. ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ యాజ్ పర్ లా ప్రకారం కాంట్రాక్ట్లోకి వెళ్ళకూడదు, అగ్రిమెంట్లు అవి చేసుకోకూడదు, చేస్తే చెల్లవన్నమాట. అయితే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయి చూద్దాం. ఫస్ట్ అన్ అగ్రిమెంట్ విత్ ఆర్ బై మైనర్ ఈజ్ వైడ్ అంటే చెల్లదన్నమాట. యాజ్ పర్ సెక్షన్ 10 ప్రకారం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1975 ప్రకారం ఒక మైనరు ఎవరైనా కాంట్రాక్ట్ చేసుకుంటే ఒక అగ్రిమెంటు ఎంటర్ అవుతాయి కనుక ఆ అగ్రిమెంటు స్టార్టింగ్ నుంచి వైడ్ అనమాట, వైడబుల్ అంటే చెల్లదనమాట. నెక్స్ట్ వన్ నో రాటిఫికేషన్. అంటే నో రాటిఫికేషన్ అంటే అతను ముందు మైనర్గా ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ మనం ఏమన్నా చేసుకుంటే కనుక ఆ అగ్రిమెంటు అది మేజర్ అయిన తర్వాత చెల్లిద్దా అంటే చెల్లదు. ఎగ్జాంపుల్ 17వ సంవత్సరంలో అతను ఒక 4 ఇయర్స్కి అగ్రిమెంట్ చేసుకున్నాడు అనుకోండి. 4 ఇయర్స్కి చేసుకున్నాడు కాబట్టి 1 ఇయర్ తర్వాత 18 ఇయర్స్ అతనికి వచ్చేసి కంప్లీట్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ అదే అగ్రిమెంట్ చెల్లిద్దా అంటే చెల్లదనమాట. అంటే అతను ముందే అంటే ఒక పర్సన్ మైనర్గా ఉన్నప్పుడు చేసుకున్న అగ్రిమెంట్లన్నీ చెల్లవు అతను మేజర్ అయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్ మైనర్ క్యాన్ బి ప్రామిస్ ఆర్ బెనిఫిషరీ. అంటే మైనర్ కెన్ బి ప్రామిస్ ఆర్ బెనిఫిషరీ అంటే మైనరు కాంట్రాక్ట్లో చెల్లరు అంటున్నాం కదా. కొన్ని సిచ్యువేషన్లో అతను బెనిఫిషరీ అయ్యి ఉంటే కనుక దాని నుంచి రాబట్టుకునే హక్కు అతనికి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ ఏ అనే పర్సన్ వ్యాపారం చేస్తుంటే అతను వ్యాపారం చేస్తూ క్రెడిట్ బేస్ అరువుకి కొన్ని వస్తువులను అమ్మాడు అనుకోండి. అమ్మిన తర్వాత అమౌంట్ రావాల్సి ఉంటుంది. అది వసూలు చేసుకునే టయానికి అతను చనిపోయాడు అనుకోండి. అతనికి సంబంధించిన కుమారులు ఎవరైతే మైనర్స్ ఉన్నారో ఆ మైనర్లు దాని మీద కేసేసి ఆ అమౌంట్ రప్పించుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ నో ఎస్టోపెలి ఏజెంట్ ఏ మైనర్. అంటే ఇక్కడ మైనర్ అనే పర్సన్ ఏదైనా మిస్రిప్రజెంటేషన్ ఏదైనా చేసి తన ఏజ్ని అంటే రాంగ్గా అతని ఏజ్ మైనర్ అయ్యుండి నేను మేజర్నని కాంట్రాక్ట్లో ఎంటర్ అయిపోయాడు అనుకోండి. తప్పు ఏజ్ చెప్పి అతనికి 16 ఇయర్స్ అనుకోండి, అంటే మైనరే కదా, 16 సంవత్సరాలు అయితే మైనర్ కాబట్టి అతను 20 సంవత్సరాలని చెప్పి ఎంటర్ అయిపోయాడు అనుకోండి. అది నమ్మి మనం కాంట్రాక్ట్లో ఎంటర్ చేసుకుంటే అతను ఏదైనా మళ్ళీ లాస్లు అయ్యి వచ్చినప్పుడు అతను బేర్ చేయమంటే బేర్ చేయడు. చేయకపోయినా మనం అడిగే హక్కు ఉండదు అనమాట. ఓకే, అంటే అబద్ధం చెప్పి ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయినా కానీ మనదే రాంగ్ అవుద్ది అనమాట. అది కరెక్టా కాదా ఏజ్ అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్ అగ్రిమెంట్ ఫర్ సప్లై ఆఫ్ నెసెసిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ మైనర్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. అదేవిధంగా ఒక మైనర్కి మనం ఏదైనా గూడ్స్ మనం ఏదైనా అరువు బేస్ ఇస్తే కనుక అది నెసెసిటీ ఐటమ్స్ కనుక అతనికి ఇచ్చామనుకోండి, అతని నుంచి మనం రాబట్టుకునే హక్కు ఉంటుంది అన్నమాట. కోర్టు ద్వారా రాబట్టుకునే హక్కు ఉంటుంది. అదే లగ్జరీ గూడ్స్ మనం అమ్మామనుకోండి దాన్ని రాబట్టుకునే హక్కు ఉండదు అనమాట. నెక్స్ట్ వన్ లయబుల్ ఫర్ టోర్ట్స్ అంటే హింస లాంటివి ఏమన్నా అతను చేస్తుంటే కనుక కొన్ని ఏదన్నా హింసలు ఏమన్నా అంటే టోర్ట్స్ ఏమన్నా చేస్తుంటే కనుక కొన్ని అవరోధం కలిగించి హింసలు అవి చేస్తుంటే కనుక దానికైన నష్టాన్ని అతని నుంచి రాబట్టుకుని లేదా అతని పేరెంట్స్ లేదా గార్డియన్స్ నుంచి కానీ రాబట్టుకునే హక్కు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ నో ఇన్సాల్వెన్సీ. యాక్చువల్లీ మైనర్ అనేవాడికి ఇన్సాల్వెన్సీ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అతనికి ఆస్తులు అప్పులు ఏమన్నా ఉన్నా కానీ అతని పేరును ఉండవు, అతని పేరెంట్స్కి సంబంధించి కానీ లేదా గార్డియన్కి సంబంధించి కానీ ఉంటాయి. అందుకని అతనికి ఇన్సాల్వెన్సీ అనేది చెల్లదు. నెక్స్ట్ వన్ 8th పాయింట్ పార్ట్నర్షిప్ ప్రకారం
ఎయిత్ పాయింట్ ప్రకారం 8 పాయింట్ పార్ట్నర్షిప్ అంటే మైనర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. బై మిస్టేక్ కనుక ఎంటర్ అయ్యి ఉంటే కనుక అతనికి లాస్లో అయ్యి వచ్చినా కానీ అతను బేర్ చేయడం అనేది జరగదనమాట. కానీ లాభాలు వస్తే పంచుకునే హక్కు మాత్రం ఉంటుంది. నెక్స్ట్ వన్ 9th పాయింట్ మైనర్ కెన్ బి అన్ ఏజెంట్. మైనర్ అనే వాళ్ళు ఒక ఏజెంట్గా ప్రవర్తించవచ్చు, ఉండొచ్చు. కానీ దానివల్ల వచ్చే నష్టాలను అతను భరించడు. మరి ఎవరు భరిస్తారంటే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అంటే అతన్ని ఏజెంట్గా ఎవరైతే ఎట్టుకున్నాడో ఓనర్, అతను ఎవరైతే ఉన్నారో అతను భరించవలసి ఉంటుందన్నమాట. అలాగే మైనర్ కెన్ ప్లెడ్ మైనారిటీ ఎట్ ఆల్ టైమ్స్. అంటే ప్లెడ్ అంటే అతను విన్నపం అనమాట. ఒకవేళ మైనర్ ఏదన్నా చేస్తుంటే కనుక తప్పులు నాటిని నన్ను మన్నించండి అయ్యి అని కోర్టుకి విన్నపించుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కోర్టు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం తీసుకోవడం జరిగిద్ది అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదవండి. థ్యాంక్ యూ ఎవరీవన్.